దాహం తీర్చే ప్రాజెక్టు ఇప్పుడు దాహం తీర్చలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో నేలమట్టం చేయడం 114 డివిజన్లో కొంచెం ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పవచ్చు. స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రస్తుతం మనతో ప్రవీణ్ గారు అదేవిధంగా ఫణి గారు ఉన్నారు. దీనికి సంబంధించి వాళ్ళు ఇక్కడ జరుగుతున్న తంతును ఆపారు. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో సమాచారం లేకోకుండా అది అధికారులకు ఎంతవరకు ఉందో లేదో అధికారులు ఫోన్లో ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అధికారులు అందుబాటులో రాకపోయేటప్పటికీ వాళ్ళు మీడియాకు సమాచారం ఇచ్చారు. ఇక్కడ జరుగుతున్న తంతును చూస్తే కొంచెం అనుమానాస్పదంగా ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే మన దగ్గర ఒక ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఉంది. వీళ్ళు ఫాల్కమ్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఒక రిమూవ్ చేయాలని చెప్పేసి ఏదైతే కరెంట్ మీటర్ రిమూవ్ చేయాలని చెప్పేసి ఒక లెటర్ పెట్టుకున్నట్టుగా ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ నాయకులు ఆపిన నేపథ్యంలో ఆటోకు సంబంధించిన వ్యక్తి ఆ రిపోర్టు చూపించడం జరిగింది. కానీ పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీ అనుమతితో తీస్తున్నారా లేదా అని ఇంతవరకు తేలని పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి మనతో ప్రవీణ్ ఉన్నారు అందుబాటులో. ఆయన ఏం జరిగిందనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చెప్పండి, ఏం జరిగింది? అందరికీ నమస్కారం. నేను ఈ డివిజన్ అధ్యక్షుడు నా పేరు తమ్మినేని ప్రవీణ్ కుమార్ అండి. నేను యాక్చువల్గా దీనికి ఈ వాటర్ ఏటీఎం దానికి ఇంతకుముందు పనిచేయట్లేదు సార్. ఇప్పుడు వచ్చే సమ్మర్ అని చెప్పి దాని గురించి మొత్తం అంతా బాగు చేయించి దాని వచ్చే క్రమంలో చూసేవారికి మొత్తం ఆటోలో అంతా లోడింగ్ చేసేది. మీకు ఎవరికి చెప్పారు ఇదంటే మమ్మల్ని తీసుకొచ్చామన్నారు. ఎవరు తీసుకొచ్చామన్నారంటే వీళ్ళ దగ్గర సరైన డాక్యుమెంట్స్ పని ఏం లేదు. ఇప్పుడు సార్ చూపించినట్టుగా ఒక మీటర్ రీడింగ్ అది కరెంటు బిల్లు కట్టలేక అది తీయించడానికి మాత్రమే ఉంది. కానీ మొత్తం రిక్వైర్మెంట్ అంతా తీసుకెళ్ళిపోవని చెప్పి జిహెచ్ఎంసీ దగ్గర నుంచి కానీ లేదా కన్సల్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి డిస్మాండిల్ చేయమని చెప్పి ఆర్డర్స్ కానీ ఎటువంటివి లేవు. అది మేము చూసి స్థానికంగా ఈ బండి ఆపడం జరిగింది. మేము శ్రవణి గారికి కానీ డిప్యూటీ కమిషనర్ కానీ ట్రై చేస్తాం కానీ ఇంతవరకు అందుబాటులో లేదు. మీటింగ్లోని ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. సో మేము ఏంటంటే ఆపి ఇది ఏదైనా కన్సల్ట్ దీనికి కాలనీకి ప్రజలకు ఉపయోగపడాలి. ఇది కొన్ని లక్షల స్కామ్ చేశారు ఇంతకుముందు గతంలో. ఏటీఎం వాటర్ పెట్టారు, సరిగ్గా వాటర్ కూడా ఇచ్చేది లేదు, మెయింటెనెన్స్ కూడా లేదు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది, ఇది మెయింటెనెన్స్ కానీ దీని కానీ పూర్తి బాధ్యత మీ కాలనీ వాసులు ఇది తీసుకుందామని చెప్పి చేస్తారు. ఆల్రెడీ డిస్మాండిల్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు. అంటే ఇది ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయి అమ్ముకోవడానికా లేకపోతే మాకు డౌట్లు వస్తున్నాయి. ఎందుకంటే రేపు వచ్చేది వేసవికాలం, ఇంకా మెరుగుపరచాలి, ఇంకా ఇవి చేయాలి. కానీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోమన్నారు అని చెప్పి చెప్తున్నారు. అది ఎంతవరకు సబబు ప్రశ్న మీకే వదిలేదు. ఈ ప్రస్తుతానికి మనతో ఈయన ఫణి గారు అందుబాటులో ఉన్నారు. ఈయన కూడా అడిగి తెలుస్తుంది ఏం జరిగింది సార్. నా పేరు ఫణీంద్ర, నేను ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షుడిగాను అలాగే ఎంసీ డైరెక్టర్గా ఉన్నాను. సో మేము వచ్చేటప్పటికి వాళ్ళు చెప్పేది ఏంటంటే దేనికి రిమూవ్ చేస్తున్నారు ఇదనంటే లేదు మాకు కాంట్రాక్ట్ టైం అయిపోయిందని చెప్తున్నారు. మాకు తెలిసి ఏంటంటే ఇది 2017-18లో కాంట్రాక్ట్. ఇది వాళ్ళకు ఉన్న టైం ఉన్నా లేకపోయినా కానీ కాంట్రాక్ట్ లీజు క్యాన్సిల్ అవుతుంది తప్ప ఇక్కడ నుంచి మెటీరియల్ తీసుకెళ్ళేది అయితే మాత్రం వాళ్ళకి రైట్ ఉండదు. ఇది జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో ఉన్నటువంటి అనుబంధ సంబంధం ఇది. సో అందు గురించి ఏంటంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి వీరు పూర్తి పర్మిషన్ తీసుకెళ్ళాలి. సో మేమనేది ఏంటంటే మీరు ఈ ఎక్విప్మెంట్ తీసుకెళ్ళి రైట్ లేదు. మీరు ఒకవేళ ఆ టైంలో మీరు చేయకపోయి ఉంటే అంటే మీరు వాటర్ సప్లై చేయకుండా ఉంటే ఇప్పుడు మేము తీసుకుంటాం దాన్ని కాలనీ వాసులుగా, లేకపోతే మేము కాలనీ ఇక్కడ నాయకులుగా స్థానిక నాయకులుగా మేము తీసుకుని మేము దాన్ని నడిపిస్తాం తప్ప దీన్ని మాత్రం ఏమాత్రము దీన్ని తీసేదైతే లేదు. ఇది ఎండాకాలం వస్తుంది, ఆ ప్రజలు దాహార్తి తీసేది. కానీ ఇది మీరు ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దీన్ని పర్మిషన్ లేకుండా వితౌట్ పర్మిషన్ లేదా రారావారి పోరా ఈరి అన్నట్టు మీరు ఏ పడితే తీసుకెళ్ళిపోతే ఇది పాత గవర్నమెంట్ కాదు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్. ప్రతి దానికి మీరు తీసుకున్న దానికి రైటింగ్లో లెటర్ ఉంటుంది, తీసుకెళ్లేదానికి కూడా రైటింగ్లో లెటర్ ఉండాలి. అది లేకుండా మాత్రం తీసుకెళ్తే మాత్రం మేము స్థానిక మా నాయకులకి అలాగే మా ఏదైతే ఇప్పుడు కుకట్పల్లి ఇన్ఛార్జ్ గారికి ఉన్నటువంటి నాయకులకి మేము కంపల్సరీ కంప్లైంట్ చేసాము. మరి గంగాధర్ గారు డీసీ గారు కూడా మేము ఫోన్లో మాట్లాడటం జరిగింది. అయితే వారు మీటింగ్లో ఉన్నాం, తర్వాత మాట్లాడుతానని చెప్పారు. అందు గురించి ఏంటంటే మేము సంపూర్ణంగా వాళ్ళ డీటెయిల్స్ లేదా వారి పర్మిషన్ లేకుండా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మీరు ఇక్కడ చూడండి, ఇది ఎక్కడ కూడా జిహెచ్ఎంసీ మీరు బోర్డు కనపడుతుంది. ఇది జిహెచ్ఎంసీకి సంబంధించింది, జిహెచ్ఎంసీ ప్రాపర్టీ. ఇది జిహెచ్ఎంసీ ఫండింగ్ చేసింది. మీరు ఫండింగ్ చేసిన దాన్ని ఎట్లా తీసుకెళ్తారు మీరు పర్మిషన్స్ లేకుండాను? సో అందు గురించి మేము కంపల్సరీ దీని మీద ఫైట్ చేస్తాం. ఇది మళ్ళీ ఇక్కడ ప్రజలు దాహార్తి తీసేటట్టు ఇక్కడ వాటర్ పాయింట్ పెట్టి తీరుతాం ఎవరు అడ్డం వచ్చినా కానీ. ఇది మేము ఎందుకంటే కాలనీ వాసులు కాలనీ నాయకులుగా ఇది మాకు ఇది ప్రతిష్టాత్మకమైంది. అందు గురించి మీ అందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి మా అందరికీ. కుకట్పల్లి నియోజకవర్గానికి హార్ట్ ఏదైతే ఉంటుందో 114 డివిజన్కి సంబంధించినటువంటి ఈ ఏదైతే ఉందో వాటర్ ప్లాంట్కి సంబంధించి స్థానిక ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. అయితే ఇలాంటి సమయంలో ఇలా జరగడం అనేది మాకు కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది. అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఎవరూ కూడా ఆథరైజ్డ్ లెటర్ కానీ ఎటువంటి ఇక్కడ దానికి సంబంధించి లేకపోవడంతో మరింత అనుమానం తావిస్తుంది అనేది వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ లేకపోతే అక్కడ ఉన్న వాస్తవాలు కానీ. వాస్తవంగా చెప్పాలంటే వాటర్ ప్లాంట్ ఇప్పుడు వచ్చే వేసవి కాలంలో చాలా అందుబాటులో తీసుకురావాల్సిన ఆవశ్యకత ప్రభుత్వంతో పాటు అటు అధికారుల దృష్టి కూడా ఉందని చెప్పుకోవచ్చు. గతంలో
దీని మీద పలు కథనాలు కూడా వచ్చి జలమండలి అధికారులు కూడా జిహెచ్ఎంసీ దీన్ని మెయింటైన్ చేయాలి, మేము వాళ్ళకి ఒక పర్మిషన్ ఇచ్చాము, దాని ద్వారా వచ్చి వాటర్ తీసుకెళ్లి సప్లై చేయాలని కూడా చెప్పడం సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం ఉన్న వేసవి తాపాన్ని తీసుకొని స్థానికంగా ఉన్న దాహాన్ని తీర్చడానికి ఏదైతే ఏటీఎం వాటర్ మిషన్ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం మేము చేసే లోపే ఇలాంటి పూర్తిగా అంటే డిస్మాంటిల్ చేసి రిమూవ్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు. అది ఏ బేస్ మీద తీసుకెళ్తున్నారని అడిగిన దానికి సమాధానం లేదు, వాళ్ళ దగ్గర ఎటువంటి ఆథరైజ్ లెటర్ లేదు అనేది వాళ్ళు చేస్తున్నటువంటి ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఆరోపణ. ఇప్పటికే పూర్తి స్థాయిలో దీన్ని రిమూవ్ చేసేసారు, ఒక ట్రిప్ వెళ్ళిపోవడం జరిగింది, మిగతా మెటీరియల్ కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం వాళ్ళ దగ్గర నామమాత్రపు ఏదైతే ఒక కరెంట్ మీటర్ ఉందో మీటర్ రిమూవ్ చేయడానికి ఒక రిక్వెస్ట్ లెటర్ ఇచ్చినట్టుగా కంపెనీ నుంచి ఒక రిపోర్ట్ మాత్రం ఆటో అతని దగ్గర నాయకులు కలెక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే ఇది తప్ప అతని దగ్గర ఎటువంటి అథారిటీగా తీసుకెళ్ళిపోయేది లేదు. స్థానికంగా వాళ్ళు దీంతో పాటు అధికారులకు ఇన్ఫార్మ్ చేయడానికి కానీ లేకపోతే దీని పూర్తి స్థాయిలో ఏం జరిగిందని తెలుసుకునే వరకు కూడా ఈ ఆటోని ఇక్కడి నుంచి వెళ్ళనిచ్చేది లేదు అని చెప్పేసి వాళ్ళు ఉద్ఘాటిస్తూ ఉన్నారు. ఓవర్ టు స్టూడియో. న్యూస్ మనమిక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకొస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి.